వెళ్తుంది లేకపోతే ఆగిపోతుంది. మనం ఆగాం కదా, ఆగిపోతుంది ఆటోమేటిక్. ఏ లైట్ కింద దీన్ని సెటప్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అపార్ట్మెంట్ ఉందనుకోండి సార్, అపార్ట్మెంట్ లో మనకి సుమారుగా ఒక మీరు అన్నట్టు ఒక 1000 లైట్లు ఉన్నాయి అనుకోండి సార్. మేము ల్యాండ్కి వెళ్ళి సప్లై చేసాం, ఒక 1000 లైట్లు ఉంటాయి. 1000 లైట్కి సెన్సార్ ద్వారా ఏమవుతుందంటే మా కార్ వచ్చినప్పుడు లేకపోతే మంచి వచ్చినప్పుడు లైట్ వెలుగుతుంది, లేకపోతే లేదు. అంతే. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడికి వచ్చాం కదా సార్, ఈ లైట్ వెలిగింది. సో మనం బ్యాక్ ఎప్పుడైతే మనిషి లేటో అప్పుడు ఈజీగా అవుతుంది అనమాట. సో కెమెరా కూడా ఏం చేస్తుందంటే ఈవెన్ ఒక ఎలక పోయినా ఒక జంతువు పోయినా వెలుగుద్ది. సో కాబట్టి 100% సేఫ్టీ సైడ్ కూడా బాగానే ఉంటుంది. లైఫ్ ఎంత ఉంటుంది? సో సెన్సార్ లైఫ్ వచ్చి మీకు 4-5 years ఉంటుంది. కాస్ట్ వచ్చి ఇట్లా ఉంటుంది సార్ సెన్సార్. ఇది కాస్ట్ వచ్చి 350 నుంచి 400 రూపీస్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి ట్యూబ్ లైట్ లోనే సెన్సార్ వస్తుంది. సో ట్యూబ్ లైట్ లోపల సెన్సార్ వస్తుంది, లైట్ లోపల కూడా సెన్సార్ వస్తుంది. మీరు అన్నది ఇదేనా? ఇప్పుడు ఇది ఉంది కదా సార్, బ్యాకప్ ఈ ట్యూబ్ లైట్ బ్యాకప్ కూడా అంటే కొన్ని సేఫ్టీ ప్లేసెస్ ఉంటాయి కదా సార్ అపార్ట్మెంట్ లో. ఆ సేఫ్టీ ప్లేసెస్ లో 24/7 మనకు పవర్ కావాల్సి వస్తుంది. ఈవెన్ పవర్ గవర్నమెంట్ సప్లై లేకపోయినా కూడా అటువంటిప్పుడు ఇట్లా బ్యాకప్ లైట్ పెట్టుకోవచ్చు. సో దీంతో ఏమైపోయింది అంటే మనకి సో సేఫ్టీ చాలా ఈజీగా ఉంటుంది. సో ఏ లైట్ అయినా సెటప్ చేయొచ్చు, ఏసీటీ బల్బ్ ఏ లైట్ అయినా సెటప్ చేయొచ్చు. సో అపార్ట్మెంట్ లో మనకి సపోజ్ సో అపార్ట్మెంట్ లో ఒక కార్నర్ లో ఏమన్నా మనకి ఇది బల్బ్ సార్ ఇట్లా పవర్ పోతే బ్యాకప్ 2 hours వస్తుంది. బ్యాకప్ కదా ఇది, 2 hours వస్తుంది. ఏ అపార్ట్మెంట్ అయినా సరే మనం ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, సో బ్యాకప్ లైట్ ఉపయోగపడుతుంది. రేట్ వచ్చి ఇప్పుడు మన ఆఫర్ ఉంది సార్ 200 రూపీస్ ఉంటుంది. ఇది బల్బ్ 300 రూపీస్ ఉంటుంది. ఇది సెన్సారే సార్. ఇప్పుడు నిన్న మనం చూసిందంటే ఇది సెన్సార్, సేమ్ ట్యూబ్ లైట్ సెన్సార్ వస్తుంది. దీని లోపల ఉంటుంది సెన్సార్ ఉంటుంది. జస్ట్ మూమెంట్ తో ఆగిపోతుంది. ఇది వాడుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఇది బ్యాకప్ సార్. ఇది బ్యాకప్ లైట్ సార్. ఇది మనం ఏం చేయొచ్చు అంటే ఒక 3 hours బ్యాకప్ వస్తుంది, 4 hours బ్యాకప్ వస్తుంది. మనకి అపార్ట్మెంట్ లో ఏదైనా ఒక కార్నర్ లో ఒక చిన్న గుడిస్ ఉంది, దానికి పవర్ సప్లై పెట్టలేము. సో అటువంటిప్పుడు ఇట్లా సోలార్ ప్యానల్ పెట్టేసి సో వాళ్ళకి బ్యాటరీ చార్జ్ అయ్యింది, బల్బ్ వచ్చేస్తుంది. కేబుల్ ఏం అవసరం లేదు, జస్ట్ ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చు. ఒక డీసీ ఫ్యాన్ పెట్టచ్చు. కాస్ట్ వచ్చి సుమారుగా 5000 అయింది సార్. సో ఇట్లా మనం రెగ్యులర్ గా సేల్ చేస్తుంటాం. ఇది అపార్ట్మెంట్ కి సంబంధించి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి జనరల్ గా అపార్ట్మెంట్ ఎలక్ట్రీషియన్స్ ఉంటారు కదా సార్, వాళ్ళకి సోల్డర్ చేయడం రాదు. ఇవి కనెక్టర్స్ సార్. సో ఇట్లా వాళ్ళు కనెక్టర్స్ ఇస్తే వాళ్ళు స్టిప్పులు ఇవన్నీ జాయిన్ చేసుకుంటారు ఈజీగా. సో అంతే, ఇట్లా వీకేజ్ ఒకదానికొకటి అంతే పెట్టేసి వెళ్ళిపోతుంది. లాగేస్తే ఒకటి వస్తుంది అన్నమాట కనెక్టర్. నెక్స్ట్ ట్యూబ్ లైట్స్ ఉంటాయి. మొత్తం ట్యూబ్ లైట్స్ లో మామూలుగా మార్కెట్ లో ట్యూబ్ లైట్ బల్బ్ వచ్చి ఇప్పుడు మా దగ్గర 37 రూపీస్ ఉంది సార్. బల్బ్ లో కనుక అయితే మనం 29 రూపీస్ కూడా ఇస్తాం. బల్బ్ 9 watt బల్బ్ కూడా చాలా ఇది మంచిగా ఉంటుంది సార్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రా మెటీరియల్ అంతా ఎక్కడ చదివిస్తున్నారు కదా? సో ఇదంతా ఇండియాలో ఉంటుంది. ఇండియాలో ఇప్పుడు దీంట్లో ఇంకొక లేటెస్ట్ బల్బ్ వచ్చింది సార్, నేను చూపిస్తాను. ఇది లేటెస్ట్ సార్. ఇది కూడా 9 watt బల్బే. ఇదే 37 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు మనం మార్కెట్ లో మీరు జనరల్ గా అపార్ట్మెంట్ కి సంబంధించి 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు పెట్టుకుంటుంటారు. ఇది 37 రూపాయలకి ఇంక్లూడింగ్ GST వస్తుంది. సో ట్యూబ్ లైట్ మన 110కి వస్తుంది సార్. దాంట్లో డిఫరెంట్ కలర్స్ వస్తాయి. దాంట్లో 2 feet ఉంటుంది, 1 feet ఉంటుంది, డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి. ఒకప్పుడు 500-600 ఉండేది. కరెక్ట్. అవునవును, 700 అమ్మాం సార్. 700 అమ్మాం. ఇప్పుడు అదే ట్యూబ్ లైట్ వచ్చి మనకి 4 feet వచ్చి 110 రూపీస్ ఇంక్లూడింగ్ GST. ఇప్పుడు మార్కెట్ లో ఎక్కువ ఉంటది. అదేవిధంగా సెన్సార్ ట్యూబ్ లైట్ చెప్పాం కదా సార్, మార్కెట్ లో కొనుక్కుంటే 200 ఉంది. మన దగ్గర సెన్సార్ ట్యూబ్ లైట్ అంటే 250 నుంచి 300 లోపు వస్తుంది. సో ఇంకా మన దగ్గర ఇక్కడ ప్రొఫైల్స్ ఉంటాయి సార్. సో లేటెస్ట్ కావాలంటే మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ సోలార్ లైట్స్ ఉంటాయి సార్. మనకి ఇవన్నీ సోలార్ లైట్స్. ఛార్జింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు మీకు దీనికి టైమర్స్ ఉంటుంది. ఆటోమేటిక్ ఈవినింగ్ ఆన్ అయితే మార్నింగ్ ఆగిపోయింది. 6 to 6 అంటే మనం
అడ్జస్ట్ చేసేయాలా టైం ఏమన్నా? టైం అంటే లోపల డ్రైవర్ సెట్ చేసుకోవచ్చు. లేదు అంటే డిమ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఇది అవుతుందా ఇప్పుడు? అట్లా కాదు సార్, ఈవినింగ్ కాగానే ఆటోమేటిక్ మార్నింగ్ ఆగిపోతుంది. ఓకే. ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఇది 12 వోల్ట్స్ సార్. 12 వోల్ట్స్ బ్యాటరీ 12 వోల్ట్స్ ఉంటుంది కదా. ఈ ప్యానల్ ఎప్పుడంటే 12 వోల్ట్స్ కంటే బాగా లైట్ ఉన్నప్పుడు 12 వోల్ట్స్ కంటే ఎక్కువ వోల్టేజ్ వస్తుంది ప్యానల్ లో, అప్పుడే ఛార్జ్ అయ్యింది. ఎప్పుడైతే చీకటి పడుతుందో ఈ 12 వోల్ట్స్ కంటే తక్కువ వస్తుంది, అప్పుడు ఏమవుతుంది లైట్ వెలుగుతుంది. అది సింపుల్ ప్రిన్సిపల్. డ్రైవర్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే మీరు అన్నట్టు టైం సెట్ చేయొచ్చు. టైం సెట్ చేస్తే ఏమవుతుందంటే ఆ టైం ప్రకారం ఫుల్ వెలుగుతుంది, తర్వాత ఆఫ్ వెలుగుతుంది, లేకపోతే క్వార్టర్ వెలుగుతుంది, లేకపోతే ఆగిపోతుంది. సో ఇట్లా చేసుకోవచ్చు. లేదా అంటే నాకు ఏసీటీసీ కావాలంటే ఏసీటీసీ కూడా ఉంది సార్ మన దగ్గర. సేమ్ దీంట్లోనే ఏసీడీసీ చేయొచ్చు. సో దీంట్లో ఏసీ వస్తుంది, డీసీ వస్తుంది, రెండు వస్తాయి అనమాట. ఏసీ సప్లై చేయొచ్చు, డీసీ సప్లై కూడా పెట్టుకోవచ్చు. సో ఇట్లా మనం వీటిని సోలార్ లో సెటప్ చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ సోలార్ లైట్స్ కూడా ఉంటాయి మా దగ్గర. చిన్న చిన్న బ్యాటరీస్ ఉంటాయి లోపల, బ్యాటరీలు ఉంటాయి. దీంట్లో ఇప్పుడు ఇది ఉంది కదా సార్, ఇంట్లో ఇది లైట్, ఇది సోలారే, ఇది సోలారే. సోలార్ ఇట్ ఉంది, తర్వాత లైట్ ఉంది. సో ఇది కూడా మనకి బ్యాకప్. ఇదంతా 5 years వస్తుంది దీని లైఫ్. దీని లైఫ్ 2 years వారంటీ ఉంటుంది సార్, 5 years రావచ్చు. ప్యానల్ 25 years ఉంటుంది. 25 years ప్యానల్. సో అట్లా మేము ఇప్పటికి సుమారుగా 300 నుంచి 400 అపార్ట్మెంట్స్ ఇచ్చాం సార్. సో మనం మై హోమ్ కి ఇస్తాము, అపర్ణకి ఇస్తాము, తర్వాత మీ ల్యాండ్కోకి ఇచ్చాం, లోదాకి ఇచ్చాం, లోదా కూడా ఇచ్చాం. లోదా అప్పుడు అపార్ట్మెంట్స్ మనకి సర్ఫేస్ రేట్స్ కొన్ని తీసుకున్నారు, మీదానికి అక్కడే. ఇప్పుడు మన కేపీహెచ్పీలో లోదా ఉంది, దాంట్లో ఇచ్చాం, ఒక టవర్ కి ఇచ్చాం. సో మనకి అవుట్డోర్ లో కూడా ఇట్లా ఉంటాయి సార్ కొన్ని. సో ఇట్లా సిరీస్ లైట్స్ పెట్టుకోవాలనుకోండి, సో ఈ లైట్స్ అన్ని పెట్టేసుకోవచ్చు, ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఆటోమేటిక్ వెలుగుతాయి, ఈవినింగ్ ఆటోమేటిక్ ఆగిపోతాయి. సో ఇవి కూడా సేమ్ ఇట్లా సిరీస్ లైట్స్ లాంటి, ఈవినింగ్ వెళ్తే మార్నింగ్ ఆగిపోతాయి సార్. టైమర్ అవన్నీ సెట్ చేసుకోవాలి, టైమర్ అవన్నీ సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇట్లా మన దగ్గర అన్ని లైట్స్ దొరుకుతాయి సార్. బొలైట్స్, మీకు అపార్ట్మెంట్ కి సంబంధించి బొలైట్స్ అవసరం ఉంటాయి సార్ మనకి. ఈ బొలైట్స్ మన మార్కెట్ లో కొంటే 3000, 4000 పెడుతున్నాం. సో మన దగ్గర 1500, 2000కి దొరుకుతాయి. గేట్ లైట్స్ ఉంటాయి, గార్డెన్ లైట్స్ ఉంటాయి. ఇట్లా మీ అపార్ట్మెంట్ పేరు రాయించుకోవచ్చు, నియాన్ లో రాయించుకోవచ్చు. అంటే ఒక అపార్ట్మెంట్ ఉంటే వాళ్ళు కనుక మనతో టైప్ చేసుకోవాలనుకోవచ్చు. వైర్లు, స్విచ్లు, ఫ్యాన్లు, లైట్స్, ఎవ్రీథింగ్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. మేము ఏఎంసీ మెయింటెనెన్స్ కూడా మీరే ఉంటారా? మెయింటెనెన్స్ మాకు ఇస్తే ఏఎంసీ 2000 ఇచ్చారనుకోండి సార్, నెలకు ఒక 2 సార్లు వస్తాం. మేము ఆ సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దానికి ఏమైనా మెటీరియల్ అవసరం అయితే ఇచ్చేసి వెళ్తాం. సో అట్లా ఇన్స్టాలేషన్ కూడా చేసుకోవచ్చు మనం. దీంట్లో స్క్రూ బయటికి రాకుండా ఉంటాయి సార్ ఆల్మోస్ట్ అన్ని. సో క్రికెట్ స్టేడియం లైట్స్ కూడా ఉంటాయి పెద్ద. ఇట్లా సో అపార్ట్మెంట్ లో పెద్ద హై అని ఉంది అనుకోండి సార్, అక్కడ ఇటువంటి లైట్స్ దొరుకుతాయి. సో మనకి హైవే లైట్లు అంటే ఈ హైవే లైట్స్ అన్ని మనం పెట్టచ్చు. ఇట్లా హైవే లైట్స్ అని పెట్టచ్చు. మీకు స్ట్రీట్ లైట్స్ ఉన్నాయనుకోండి సార్, ఈవినింగ్ మన దగ్గర 200 రూపాయలు పెడితే డే లైట్ సెన్సార్ దొరుకుతుంది. సో ఈ డే లైట్ సెన్సార్ తో ఇవన్నీ లైట్స్ ని మనం ఇక్కడ ఇది సార్ డే లైట్ సెన్సార్, ఇది డే లైట్ సెన్సార్. దీంతో మనం లైట్స్ ఈవినింగ్ కాగానే ఆన్ అవుతాయి అనమాట. ఆన్ చేయి, ఇవన్నీ ఈవినింగ్ కాగానే ఆన్ అవుతాయి, మార్నింగ్ ఆగిపోతాయి. ఇప్పుడు ఆన్ చేసాం కదా సార్. సో ఇప్పుడు ఇది మార్నింగ్ కదా, ఆటోమేటిక్ ఆగిపోయింది. ఇక్కడ లైట్ పడుతుంది కదా, ఆటోమేటిక్ ఆగిపోయింది. సన్లైట్ రాగానే ఆగిపోతుంది. 200 రూపాయలే సెన్సార్. 200 రూపాయలు పెట్టుకుంటే మనం ఇన్ని లైట్స్ ఆపరేట్ అవుతాయి. మా బయట లైట్స్ అన్ని కూడా ఆ విధంగా ఆపరేట్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చి సో ఇవి డిఫరెంట్ డిజైన్స్. మీకు అపార్ట్మెంట్ లో మనకు కారిడార్ ఉంటుంది కదా సార్, కారిడార్ లో పోర్ట్ పెద్ద లైట్లు అవసరం అవుతాయి. సో ఈ లైట్ మనకి 3000 నుంచి స్టార్ట్ అవుతుంది సార్.
3000 నుంచి మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా ఈ ఇంకొకటి సైనేజ్ బోర్డ్స్ ఉంటాయి సార్. ఈ సైనేజ్ బోర్డు 2 రకాలు ఉంటాయి. అక్రిలిక్ లిక్విడ్ ఉంటుంది, మామూలుగా షీట్ ఉంటుంది. షీట్ లో కట్ చేసి పెడతాం. షీట్ లో ఈ పీసెస్ కట్ చేసి పెడతారు. ఇదేమో అక్రిలిక్ లిక్విడ్ అంటే లిక్విడ్ పోసి చేస్తాం. సో ఇది బాగుంటుంది. సో తర్వాత ఇప్పుడు సపోజ్ మీ అపార్ట్మెంట్ కి సంబంధించి లోగో ప్రొజెక్ట్ చేయాలి రోడ్డు మీద, ఈవినింగ్ కాగానే లోగో ప్రొజెక్ట్ చేయాలి మీ అపార్ట్మెంట్ కి సంబంధించిన, లేకపోతే మన హాస్పిటల్ కి సంబంధించిన లోగో. ఇది ఎంత అంటే 15,000 ఉంటుంది. సో లోగో రోడ్డు మీద గ్రో అవుతుంది. దాంట్లో ఫిష్ ఫ్లో ఏర్పాటు చేయొచ్చు. ఓకే, అట్లాంటివి కూడా చేయొచ్చు. ఇట్లా లైట్ ఫోకస్ చేస్తుంది, వాటర్ ఫ్లో అవుతుంది, దాంట్లో ఫిష్ ఫ్లో అవుతుంది. సో అప్పుడు ఏమైతే కాస్ట్ తక్కువలో బిల్డింగ్ మొత్తాన్ని ప్రొజెక్షన్ చేస్తుంది, విజిబిలిటీ ఉంటుంది. సో ఈ సెన్సార్ సార్, ఇట్లా వేవ్ సెన్సార్, ఇందాక మనం డైలైట్ సెన్సార్ చూసాం, టచ్ సెన్సార్. ఇది ఈవినింగ్ కాగానే లైట్ వెళ్తుంది సార్, మార్నింగ్ కాగానే లైట్ అయిపోతుంది. ఇప్పుడు చీకటి పడుతుంది కాబట్టి లైట్ వెలిగింది, మళ్ళీ లైట్ కాగానే ఆగిపోతుంది. ఇది పార్కింగ్ సెన్సార్ సార్ ఇది. సో ఇదేమో కార్ వస్తే వెలిగేది పిఐఆర్ సెన్సార్. ఇట్లా మనం డిఫరెంట్ సెన్సార్స్ తయారు చేసుకోవచ్చు. ఇంకా ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లో హనీకోమ్ లేని కార్ కుండ చేసుకోవచ్చు. లేదా కొన్ని అపార్ట్మెంట్స్ వాళ్ళు ఏం చేస్తారు, రా మెటీరియల్ కొంటారు, రా మెటీరియల్ కూడా తెలియదు. ఇట్లా నాకు పీసీబీ కావాలి, డ్రైవర్ కావాలి, ఇవి కూడా అమ్ముతాం. సో మేము వరంగల్ మున్సిపాలిటీ ఉంది సార్, వాళ్ళకి టెండరైజ్ చేసాం. జిహెచ్ఎంసీ లో ప్రాబ్లం ఉంది, వాళ్ళు కూడా అడుగుతున్నారు, వాళ్ళు కూడా చేస్తారు. ఇట్లా మనిషి కావాలంటే ఇట్లా మనిషి కానీ బొమ్మ కానీ ఏదైనా నియాంతో మనం పెట్టుకోవచ్చు. ఇది మీటర్ లెక్క ఉంటుంది, మీటర్ 200 ఉంటుంది సార్. ఎన్ని మీటర్లు అంటే అన్ని మీటర్లు మనం డిజైన్ చేసి పెట్టుకోవచ్చు. ఇట్లా తిప్పుతూ ఉంటారు అంతే, ఇంకా కావాలంటే పెట్టుకోవచ్చు. ఇది బ్రీఫ్ గా ఒక అపార్ట్మెంట్ కి సంబంధించి మనకు అవసరం సార్. స్మార్ట్ పోల్ సార్, మా ఆఫీస్ లో ఉంటుంది, ఇక్కడ పెట్టలేం కట్టి పెట్టేది. ఈ స్మార్ట్ కెమెరా, ఈ కెమెరా ఏం చేస్తుండే సార్, అన్యూజువల్ థింగ్స్ ఏమైనా జరిగితే మనం చెప్పొద్దు. సో అన్యూజువల్ థింగ్స్ అంటే ఇప్పుడు కత్తి పట్టుకుని పోవడానికి కూడా వస్తాడు, ఇది చెప్పొద్దు. ఒక కొత్త వాడు వచ్చాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో దీంట్లో డిస్ప్లే యాడ్స్ పెట్టుకోవచ్చు, యాడ్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, బైక్ కానీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పైన సోలార్ పెట్టి లైట్ వెలుగుతుంది. సో ఇది చైనా వాళ్ళ మీద 3 లక్షలు సార్, మన ఇండియాలో అయితే 1,00,000 రూపాయలు అమ్ముతాం. చైనా వాళ్ళ కంటే తక్కువ. ఇది సోలార్ బెంచ్ సార్, ఈ బెంచ్ మీద కూర్చోవచ్చు, ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే బస్ స్టాండ్ పెట్టాలనుకోండి మీ అపార్ట్, ఇట్లా బస్ స్టాండ్ పెట్టచ్చు. ఇది కూడా సోలార్ తో యాడ్ వస్తుంది, మీకు ఖర్చు ఏమి ఉండదు సార్. ఎవరైనా యాడ్ పెట్టుకుంటాను వాళ్ళకి మనం చేస్తే వాళ్ళే పెట్టేస్తారు మొత్తం. మీ దగ్గర సూపర్ మార్కెట్ లేకపోతే పక్కన దగ్గరలో ఏదన్నా షాప్స్ ఉన్నాయి, వాళ్ళని యాడ్ పెట్టమంటే పెట్టేస్తారు, మీ మనీ మీకు వచ్చేస్తుంది. సో ఇది కూడా అంతే. సో ఇక్కడ యాడ్స్ వస్తాయి కాబట్టి పెట్టి, లిఫ్ట్ దగ్గర పెడుతున్నాం కదా సార్ యాడ్స్, అట్లా మనం పెట్టుకోవచ్చు. సో ఇట్లా అపార్ట్మెంట్ బయట 1 లాక్ అవుతుంది, ఇది 1 లాక్ అవుతుంది. ప్లస్ ఇది యాడ్స్ కూడా పెట్టుకోవచ్చు, మొత్తం పెట్టుకోవచ్చు. అంటే యాడ్స్ కు మనం అంతా సాఫ్ట్వేర్ అంతా ఇది చేసి చేసుకోవచ్చు అంతే, సింపుల్. డిస్ప్లే వస్తుంది, ఒకటే డిస్ప్లే వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇది ఎలివేషన్ లైట్ సార్, ఇది మీకు తెలుసు. సో ఇట్లా ఆపరేట్ అవుతుంది మ్యూజిక్ ద్వారా మనం. సో సిస్టమేటిక్ గా ఆపరేట్ చేయొచ్చు. ఫస్ట్ ఇవి వెలిగి తర్వాత నెక్స్ట్ అన్నమాట మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అలెక్సా టర్న్ ఆన్ ఇండస్ట్రియల్ లైట్. లైట్ ఆన్. అలెక్సా టర్న్ ఆఫ్ ఇండస్ట్రియల్ లైట్. నెక్స్ట్ ఏముంది, కమర్షియల్ హోమ్ లైటింగ్. అలెక్సా టర్న్ ఆన్ హోమ్ లైటింగ్. సార్ లైట్ వెలిగించి. అలెక్సా టర్న్ ఆఫ్ హోమ్ లైటింగ్. సో మనం సెటప్ చేసుకోవచ్చు ఇట్లా. సో ఇది డిస్ప్లే సార్, డిస్ప్లే చేయొచ్చు. సింపుల్ గా ఈ రా మెటీరియల్, స్విమ్మింగ్ పూల్ లైట్స్, గార్డెన్ లైట్స్. ఇక లైట్ అనే పదం అంటే మా దగ్గర